ఎలక్ట్రికల్స్ చేసే వర్క్ వెస్టేజ్, సౌండ్ బాక్సులు పెట్టే వాళ్ళు వెస్టేజ్, ఎల్ఈడీలు పెట్టే మీటింగ్ పెట్టి వచ్చిన వాళ్ళు వెస్టేజ్. వచ్చి అందరూ చేసుకోవచ్చు బిజినెస్. బాగుందా? సూపర్. కొంచెం ఈ ఫ్యాన్ ఏదో డిస్టర్బ్ వస్తుంది, క్లోజ్ చేద్దాం. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైమర్స్ ఎలా మంది? ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 20-30 నిమిషాలు నేను మాట్లాడతా, ఇది ఓకేనా? సో అయిపోకేనా? సో నా పేరు శ్రీనివాస్. ఇప్పుడు దాకా ఈ మీటింగ్ కండక్ట్ చేస్తుంది తెలుసా సార్ అందరికీ? మేడం పేరు తెలుసా? పావని మేడం. ఆలేరు, ఎక్కడ ఆలేరు? జంగాం దగ్గర ఉండి ఆలేరు కాదు, తెలకపల్లి లోపలికి ఉండి ఆలేరు. ఆలేరులో మరి పుట్టి పెద్దాపూర్కు ఇచ్చి, పెద్దాపూర్కి ఇచ్చారు, ఇక్కడ పక్కన ఉన్న పెద్దాపూర్. అక్కడి నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్ళిండ్రు నరసింహ, పావని. వాళ్ళ నరసింహ సారు డ్రైవర్, ఒక 20,000 రూపాయలు శాలరీ. ఎన్ని సంవత్సరాలు చేశారు నరసింహ సార్? 23 ఇయర్స్. పొట్టకూటి కోసం హైదరాబాద్ అందరం వెళ్తా ఉంటాం, అవునా కాదా? పెద్దాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళిండు బతుకు తెరువు కోసం. చిన్న డ్యూటీ డ్రైవర్. 23 సంవత్సరాలు చేస్తే అక్కడ వచ్చిన శాలరీ స్టార్టింగ్ తక్కువ ఉంటుంది. హైయెస్ట్ అడుగుదాం, ఎంత సార్? 20,000. చేరినప్పుడు ఎంత ఉండొచ్చు? 3,000 2,000 ఉండొచ్చు. ఉంటాయి 2,500 చేరింది. 23 సంవత్సరాల ఉద్యోగంలో బతుకు నడపటానికే సరిపోయి ఉంటుంది, అవునా కాదా? మిగిలిచ్చి ఏమైనా మిద్దెలు కట్టడానికి అవకాశం ఉందా? సో వేడి నీళ్ళకి చల్లనీళ్ళలాగా సార్ చేసే వృత్తికి ఈ మేడం జనరల్ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తుంది టీచర్గా. ఎంతమందికి అక్కడ స్టార్టింగ్ 3,000, అలా చేసుకుంటూ పోతే 8,000, ఇద్దరే కలిపి 28,000. అలా జీవితాన్ని నెట్టుకొస్తున్న టైంలో వెస్టీజీ పరిచయం అవటం. ఈరోజు హైదరాబాద్ నుంచి మన తెలంగాణలో ఎక్కడ మీటింగ్లు జరిగినా కార్ వేసుకొని మీటింగ్కి వెళ్తాం, ఇద్దరు కార్లో. అది దేవుడు కొంతమందికే రాసి పెట్టుంటారు అనుకుంటున్నాం, కొంతమందికే కాదు. ఇది అందరికీ పంచాలనేది మా ఉద్దేశం. మొక్క నాటిన థ్యాంక్ యూ, మీ ఇద్దరికి ధన్యవాదాలు. ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. మీరు కార్లో తిరుగుతున్నారు, ఇప్పుడు 1.5 lakh అనుకుంటు, నియర్ బై చెప్పు, లక్ష పైన ఉంది, 1.5 దాకా. డిసెంబర్ వరకు 2.5-3 లక్షలకి వెళ్తారు. వచ్చే డిసెంబర్కి అయితే 5 లక్షలు పక్కా వెళ్ళాలి తిరుగుతాం. కొత్త వాళ్ళకి ఇదంతా వింటి లక్షలు ఇంటి ఏంద్రా నాయన ఈ కంపెనీ ఏంటి, నేను ఇంతగానో జాబ్ చేస్తేనే నాకు మారలేదు, ఇక్కడ లక్షలు ఎక్కడ వస్తున్నాయి? డౌట్ వస్తుందా రాదా సార్? స్టార్టింగ్ లో అన్ని డౌట్లే వస్తాయి. ఎందుకు అంటే వెస్టీజ్ అనేది బయట ఎక్కడ వినపడదు, కనపడదు. ఎవరన్నా మన ఇంటికి వచ్చి చెప్తేనే ఇది తెలుస్తుంది, చెప్పకపోతే తెలియదు. ఇది పబ్లిసిటీ లేదు. నేను ఉండేది దేవరకొండ దగ్గర, పక్కన మల్లేపల్లి. 2017లో నాకు తెలిసిన 2017లో మా ఇంటికి వచ్చిండు నా ఫ్రెండ్ ఒక అతను. వెస్టీజ్ జాయిన్ అవ్వ, నీ లైఫ్ మారిపోతుంది అన్నాడు. మన ఇంటికి వచ్చి లైఫ్ మారిపోతుంది అంటే మనకేమనిపిస్తుంది? ముందు నన్ను ఏదో బుట్టలు వేయడానికి చెప్తున్నాడేమో వచ్చిండు. ఇట్లాంటి గతంలో ఎన్నో వచ్చిపోయి ఉన్నాయి కంపెనీలు. మనీ సర్క్యులేషన్. నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ఇన్ని పైసలు కట్టాలి, 5,000 7,000 10,000 9,000. నువ్వు జాయిన్ అయ్యి మళ్ళీ ఒక 2-3 చైన్ సిస్టంలో జాయిన్ చేయాలి. నువ్వు కట్టాలి, 3 చేత కట్టించాలి. ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇట్లనే మీటింగ్లు పెడతారు, 1,00,000 అంటారు, కార్ అంటారు, చూపిస్తారు. ఎవరికో ఒకరికో ఇద్దరికో కార్లు వస్తాయి, మిగతా వాళ్ళు మొత్తం మునిగిపోతారు, దోసుకొని పోతారు. అవి గతంలో కొన్ని కంపెనీలు వచ్చిపోయి ఉన్నాయి. సో ఇది ఎంత మంచిదో మనకు తెలియదు. వెంటనే నమ్మకం వస్తుందా? సార్? వస్తుందా? రాదు. అనుమానం అయితే కొంచెం మైక్ సౌండ్ కొంచెం తక్కువైనట్టుంది, తక్కువైతే వాళ్ళు మాట్లాడుతున్నారు. నమ్మకం వస్తుందా, అనుమానం వస్తుందా? అనుమానం వస్తుంది. అనుమానం పక్క, నమ్మకం రాదు కానీ అనుమానం
ఎస్ సార్. నాకు అనుమానం వచ్చింది. అనుమానం వస్తే జాయిన్ అవుతాం సార్. ఏదో చెప్పి తప్పించుకోండి, డైరెక్ట్ చెప్పలేను నేను జాయిన్ కానీ నాకు అనుమానం ఉందని. నేనేం చెప్పిండు తెలుసా, గంట సేపు చెప్పిండు నన్ను జాయిన్ చేయాలని. మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానని చెప్పిన. ముఖం మీద చెప్పలేను కదా నాకు అనుమానం ఉందని. మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానంటే ఆయన హ్యాపీగా వెళ్ళిపోయాడు. వారం తర్వాత ఫోన్ చేస్తున్నాడు మంచి రోజు చూసుకున్నావా అని. మనం ఫోన్ లేపుతావా? లేపాము. లేపుతాం, మనకేమవసరం. అవును. పక్కన పెట్టేవాడిని. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వస్తే మా మిస్సెస్కి ఇచ్చి లేడని చెప్పనేవాడిని. బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్ లో ఉన్నా, నెక్స్ట్ మంత్ కలుద్దాం, చూద్దాం, చేద్దాం. 5 నెలలు తప్పించుకున్నా. విధి రాతను ఎవరో తప్పించుకోలేము. మంచి జరగాల్సిందా చెడు జరగాల్సిందా తప్పించుకోలేమంట. 5 నెలల తర్వాత ఒకరోజు పొద్దుగాల 5 గంటలకి నేను నిద్ర లేకముందు వచ్చి పట్టుకున్నాను మంచంలో. ఒక్క మీటింగ్కి రా, ఒక్క మీటింగ్కి రమ్మని అడిగినప్పుడు వస్తానని చెప్పేవాడిని, మీటింగ్ రోజు హ్యాండ్ ఇచ్చేవాడిని. ఆ రోజు వచ్చి మీటింగ్ పట్టుకుపోయాడు. నేను అన్నా ఫోన్ చేసి రావచ్చు కదా అన్న. ఫోన్ చేస్తే దొరుకుతాం సార్, అందుకే చేయకుండా వచ్చాడు. ఇప్పుడు మేము కూడా చెప్తాం, మా లీడర్లకు ఏం చెబుతాం, ఎస్టీజీ వాళ్ళకు కన్విన్స్ చేయండి మీటింగ్ రావడానికి. కన్విన్స్ అవ్వకపోతే కన్ఫ్యూజ్ చేయండి. ఏదో ఒక విధంగా మీటింగ్ అయితే పట్టుకు రావాలి. వీటికి వస్తే బండ్లు రిపేర్ అవుతాయి. మీ ఇంటికి వస్తే రిపేర్లు కావు, కానీ గ్యారేజ్కి వస్తే ఈ గ్యారేజ్ దగ్గర అన్ని ఉన్నాయి, పానర్లు ఉన్నాయి, ఇక్కడ అన్ని కావాల్సిన ఇంటి దగ్గర అన్ని ఉండవు. అందుకే గ్యారేజ్కి వస్తే రిపేర్ అవుతాయి. నన్ను కూడా గ్యారేజ్కి తీసుకుపోయిండు. ఇట్లాంటి మీటింగ్లో కూర్చోబెట్టిన తర్వాత నా భయము, నా అనుమానం ఆ మీటింగ్ ద్వారా కొన్ని క్లియర్ అయిపోయింది. నాకు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి. అడిగాను, వెస్టీజ్ చెప్పే కొత్త కంపెనీ కదా అన్న. కొత్తది కాదు సార్, ఇది మీకు తెలియదు అంతే, కంపెనీ పాతదే. పబ్లిసిటీ లేకపోవడం వల్ల తెలియదు. ఇప్పుడు మీరు బైక్ కొన్నారు సార్, నేను అడుగుతా ఎప్పుడు కొన్నారని, నువ్వు చెప్తావు 2020లో కొన్నాను సార్ అంట. నాకు నమ్మకం రాదు. నీ ఆర్సీ పేపర్లు చూస్తే ఉంటుంది దాంట్లో, అవునా కాదా? మేము కూడా ఇప్పుడు వెస్టీజ్ ఎప్పుడు పుట్టిందో చెప్తాం. 2004లో స్టార్ట్ అయింది. ఇది 2024 వచ్చింది, జూన్ 2వ తారీఖు. మొన్న మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేసుకున్నాం కదా, అదే రోజు మనమేమో తెలంగాణ వ్యాప్తంగా జెండా ఎగరేసినాం. వెస్టీజ్ భారతదేశ వ్యాప్తంగా కేకులు కట్ చేసింది. అది వెస్టీజ్ యొక్క స్థాయి ఇండియా మొత్తం విస్తరించి బయట ఒక 8 దేశాలకు వెళ్ళింది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలియని వాళ్ళు అంటారు కదా, ఇది కొత్తగా వచ్చింది, 6 నెలలకు పోతుంది అంట. నువ్వు కడితే పోతేవని. ఇప్పుడు పవన్ మేడం కారు వచ్చింది, మా రమేష్ సార్కి వచ్చింది, ఇంకా వీళ్ళందరికీ వచ్చింది. మీరు ఏమన్నా మనిషికి 10,000 కడుతున్నారా? 5,000 కడుతున్నారా? పోనీ 1000 కడుతున్నారా? 100 రూపాయలు ఏమైనా కడుతున్నారా? మరి ఎక్కడికి పోతుంది చెప్పండి? పోతుంది అన్నావు. నువ్వేమన్నా కడితే పోయే అవకాశం ఉండదు. ఏం కడుతున్నావు? వెస్టీజీ కంపెనీలో తయారైన కొన్ని ప్రోడక్ట్స్ నీకు ఇష్టం ఉన్నాయి, నీ బడ్జెట్ని బట్టి నువ్వు కొనుక్కో. కారు వస్తుంది 20,000 కొను, 30,000 కొనమని చెప్పట్లే. ఒక 1000 రూపాయలకి వస్తువులు వాడు. మాకు దేవుడు ఒక మంచి మార్గం చూపించిండు. ఆ మార్గం మీ అందరికి చెప్పడానికి మేము వస్తున్నాం. మీరేమో మమ్మల్ని భూతంలాగా చూసి పట్టకపోతారేమో, అరెస్ట్ చేస్తారేమో అంటే పారిపోతున్నారు, ఫోన్లు ఎత్తారు. ఈ బిజినెస్ ఎవరు చేయొచ్చు, ఇది అర్థమైతే నువ్వు ఎవరైనా చేయొచ్చు. చాలా మంది ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు ఈ బిజినెస్. ఎంబీబీఎస్, ఎండిఓలు, ఎంఆర్ఓలు, ఎంఈఓలు, రిటైర్డ్ ఎస్ఐ, సిఐ, పోలీసు, రకరకాల వాళ్ళు. చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు మీటింగ్కి వస్తే చేస్తాం, ఇంటికాడ ఉంటే చూస్తాం. నా దోస్తులు కూడా చాలా మంది మీటింగ్కి రాలా. దావత్కి రమ్మంటే నాయనేపల్లి మైసమ్మ కాడ నుండి ఫోన్ చేస్తే వస్తాం, మైసిగండి కాడ నుండి ఫోన్ చేసినా మీటింగ్ అయితే మాత్రం చెప్పొద్దు నాకు అంటారు. తల మీద శని ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువ ఇది? 2004 నుంచి ఈ కంపెనీ 6 నెలలకు పోతుంది అన్నారు. 5లో కొంతమంది అన్నారు, 6లో అన్నారు. నేను చేరింది 2017లో కూడా అన్నారు 6 నెలలకు పోతుందని. పోయిందా? ఈ అన్న వాళ్ళు అందరూ ఉన్నారా? పోయినరా? కొంతమంది అయినా పోయి ఉంటారు గ్యారంటీగా. కంపెనీ ఎక్కడికి పోదు కూడా. నువ్వేం కట్టట్లే, పోదు. నువ్వు బయట వాడే సబ్బు, పేస్ట్, సర్పు, టీ పొడి, షాంపూ వెస్టీజీ కొనుక్కో అని చెప్తున్నావు అంతే. మేము వాడుకున్నాం, మంచిగా ఉన్నాయి మీకు చెప్తున్నాం. దానికి పోయేదే ఉంది. అక్కడ చాలా మందికి భయం, అనుమానం ఉంది. ఈ మీటింగ్ పెట్టిన ఆ భయాలు, అనుమానాలు తొలగించడానికే పెట్టినాం. కంపెనీ మాది కాదు, మేము పెట్టలే. వ్యవసాయానికి సంబంధించి ఉండే కొన్ని ఉత్పత్తులు, ప్రొడక్ట్స్, అగ్రికల్చర్. నీకు బత్తాయి తోట ఉంది, నిమ్మ తోట ఉంది, లేదంటే మామిడి తోట ఉంది, మునగ తోట ఉంది, మిర్చి ఉంది, పల్లి ఉంది, పత్తి ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. ఒక ఎకరాకు వెస్టీజ్ మందులు వాడు. ఎంత అవుతుంది సార్ పెట్టుబడి? ఒక 1000-1500.
ఆ ఎకరాలో నీకు మంచిగా రిజల్ట్ వస్తే మిగతాది వాడు, లేదు రిజల్ట్ రాలేదు ఆపేసి. మేము చాలా మంది రైతుల చేత వాడిచ్చినాం. ఎకరా 2 ఎకరాలకు అనుమానంతో వాడిన వాళ్ళు ఈరోజు 10, 20, 30, 40 ఎకరాలు కూడా వాడుతున్నాం. 30, 40 ఎకరాలకు వాడుతున్నారని మాకు తెలుసు. మీరు ఈ రోజే వచ్చారు కాబట్టి మీరు అనుమానం ఉంటుంది. స్టార్టింగ్ లో 1 ఎకరాకే వాడు. మిమ్మల్ని కూడా 30 ఎకరాలు కొనమంటున్నావా? 1 ఎకరాకు నీ పొలంలో ఏ పంట ఉంటే దానికి యూజ్ చేయి. అగ్రి ప్రొడక్ట్స్ ఎలా వాడాలనేది మా లీడర్ చెప్తారు మీకు. ఓకేనా సార్? వాడదామా? మనమే దోసుకుండే బిజినెస్ కాదు. నేను నెల్లూరు జిల్లాలో ఒక మీటింగ్ చేసి వచ్చా. కావల్ దగ్గర ఒక రైతు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన కలింగిరి తోట, పుచ్చ తోటకు వాడిండంట. కరపుచ్చకాయ 2 సంవత్సరాల నుంచి వస్తే ప్రతి సంవత్సరం లాస్ అవుతుందంట. అర్జెంట్ ఫోన్ వచ్చిందా? ఫోన్ మాట్లాడుతున్నాను. సో 2 సంవత్సరాల నుంచి పుచ్చ తోటకు వాడుతున్నాడంట. కాయలు వస్తున్నాయి కానీ బెండ్లు వస్తున్నాయంట, వంక బెండ్లు. 70% వంక బెండ్లు వచ్చి 30% కాయలు వచ్చాయంట మంచిగా. రేటు సక్రమంగా లేక అది ఎప్పుడూ లాస్ వచ్చాయి. 2 సంవత్సరాలు చేస్తే 2 సంవత్సరాలు లాస్ వచ్చిందంట. తర్వాత మన వెస్టీజీ పరిచయం తర్వాత వెస్టీజీ వాడిండు. ఎకరాకు వాడలే, 3 ఎకరాలు 4 ఎకరాలకు డైరెక్ట్ వాడిండు. అంటే ఆయన కొంచెం దిల్దార్ మనిషి, డైరెక్ట్ వాడుతున్నాడు. కొంచెం అనుమానం భయం ఉండే వాళ్ళు 1 ఎకరాకే ట్రై చేస్తారు. ఆయన 3-4 ఎకరాలకు ఒకేసారి ఎట్ టైం తీసుకెళ్ళి వాడిండు. ఎందుకంటే ఆ చెప్పిన అతను వాళ్ళు చుట్టాం. మరి మనోడే చెప్పాడు కదా, మంచిదే చెప్తాడు కదా, ఒక నమ్మకంతో పోయి వాడితే ఆయన నిన్న చెప్తున్నాడు మీటింగ్లోకి వచ్చి, ఈ సంవత్సరం నాకు 2 లక్షల లాభం వచ్చింది కలిగిన తోట. ఎక్కడ వచ్చింది లాభం అని అడిగాను నేను. సార్ ఇంతకుముందు 70% బెండ్లు వచ్చాయి, ఇప్పుడు 80% దిగుబడి బాగా వచ్చిందంట. కాయ సైజ్ వచ్చింది, కలర్ వచ్చింది, షేప్ వచ్చింది. 70-80% బెండ్లు అనేది ఒక 20%కి వెళ్ళిపోయింది. సో ఉత్పత్తి ఎక్కువైంది, టైం ఉన్నట్టుగా రేటు కూడా వచ్చిందంట. కథం 2 లక్షలు మిగిలింది సార్ నాకు వెస్టీజ్ అంట. సో ఫస్ట్ అగ్రి వాడి తర్వాత ఇంట్లో ప్రొడక్ట్లు మొత్తం వాడుతున్నాడు. ఇప్పుడు నేను కూడా 10 మంది రైతులకు చెప్పి జాయిన్ చేస్తానని మీటింగ్కి వచ్చి కూర్చుంటున్నాడు. రైతు లుంగి కట్టుకొని వస్తున్నాడు. రైతే రాజు చేసే కంపెనీ వెస్టీజ్ కంపెనీ భారతదేశం. సో థ్యాంక్ యూ. వేరే కంపెనీలో కూడా ఇట్లా చెప్తారు, మోటివేషన్ చేస్తారు, లాస్ట్లో ఇరికిస్తారు. ఇక్కడ మేము ఇరికించట్లేదు. అగ్రికల్చర్ ప్రొడక్ట్లు ఉన్నాయి. వ్యవసాయానికి నీకు పొలం ఉంటే వాడు. నాకు పొలం లేదు, వ్యవసాయం నేను చేయట్లేదు, నాకు అవసరం లేదు అనుకున్నా. తర్వాత కొన్ని హెల్త్ ప్రొడక్ట్లు ఉన్నాయని చెప్పాను. కిడ్నీ స్టోన్స్కు, గ్యాస్ ట్రబుల్కి, ఇమ్యూనిటీ పెరగడానికి, కొలెస్ట్రాల్ తగ్గడానికి, సైట్ ప్రాబ్లంకి, జాయింట్ పెయిన్స్కి, హై షుగర్, బీపీ ఇలాంటి వాటికి మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. మీరు ఈ రోజే వచ్చింది కాబట్టి నమ్మకం రాదు, కొనమాకండి. నమ్మకం అనేది కొంత జర్నీ చేస్తే వస్తుంది. ఒకే రోజు నమ్మకం వస్తుందా సార్? ఈ రోజు మీరు ఒక 50,000 ఇవ్వమంటే నాకు ఇవ్వలేదు, నేను మీకు ఇవ్వలేను. అదే మా పవన్ మేము అడిగితే ఒక 50,000 ఇస్తారా? ఇరా నాకు అవి ఇస్తా ఇరా